నాయుడుపేటలో సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహము నెంబర్ 1 నందు మరమ్మతులకు సంబంధించినటువంటి అంశాలని పరిశీలించడం కోసం వచ్చాము. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సార్ గారు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకి సుదీర్ఘకాలం తర్వాత రిపేర్స్కి అనేది బడ్జెట్ కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 810 హాస్టల్స్కి 132 కోట్లు, అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉన్న 55 ప్రభుత్వ భవనాలకి 6,30,00,000 రూపాయలు నిధులు కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం అనేది ఇదే మొట్టమొదటిసారి. ఈ నిధులు సక్రమంగా వినియోగించుకోవడం కోసం వసతి గృహంలో ఏమి అత్యవసరం ఉన్నాయి, ఏమి అవసరం ఉన్నాయి, ఏవి రిపేర్లు చేయించాలి అనే అంశం మీద ఏఎస్డబ్ల్యూ తోటి హెచ్డబ్ల్యూ తోటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కోసం సందర్శించడం జరిగింది. వసతి గృహంలో ఉన్నటువంటి అన్ని టాయిలెట్స్, బాత్రూమ్స్ సంబంధించినటువంటి డోర్లు, వాటికి సంబంధించినటువంటి రిపేర్లు, ఎలక్ట్రికల్ వైరింగు, అదేవిధంగా రూఫ్ లీకేజీ, డ్రైనేజీ సిస్టమ్, వీటన్నిటిని కూడా ప్రాధాన్యత అంశాలుగా తీసుకొని మరమ్మతులు పెట్టడం అనేది జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.